మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఈస్టర్. మరి సంఘ కాపరిగా అలాగే నా కుటుంబ పక్షాన ఫెయిత్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా హృదయకాలము ఈస్టర్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీకు మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈస్టర్లో దేవాది దేవుడు మరి గొప్ప సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మరి 40 దినాలు ఉపవాస దినాలు ముగించుకొని మరి ఈస్టర్ పర్వదినాన మనం అందరూ కూడా ప్రవేశింపచేయడానికి దేవుడు తన కృప చూపించిన విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన నిత్యము ఆ కలవరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు ఈ పునరుద్ధాన దినంలో లేచి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మంచిదే. ఖాళీ సమాధి కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రపంచంలో ఏ ఒక్క సమాధి కూడా ఖాళీగా ఉండదు. ఆ సమాధి ప్రభు యేసుక్రీస్తు ఒక సమాధి, తెరవబడిన సమాధి. ఏ సమాధి కూడా తెరవబడలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు ఒక సమాధి నేటి కూడా తెరవబడి ఉన్నది. అది సజీవ సాక్ష్యంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలమ దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంకా చీకటిగా ఉండగానే మరి దేవాది దేవుని యొక్క సమాధి దగ్గరికి స్త్రీలు మరి వెళ్ళి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరి యొక్క వర్తమానంలో చూసినట్టయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ యొక్క పునరుద్ధరణ ప్రభు యేసుక్రీస్తు గురించి రాయబడింది. అలాగే మనం చూసినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో కూడా పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తు నుంచి రాయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనము, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందెల కాడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద నుండిన రాయి తీయబడుట చూచెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేని మరియ మరి ఆ సమయంలో సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధి మీద పొర్లబడిన రాయి తీయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి మొదటగా మరి స్త్రీలు మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూసినట్టయితే స్త్రీలు మరి మొదటగా మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భక్తుడైన యోహాను మాత్రం మగ్దలేని మరియ గురించి ఇక్కడ రాసించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందెల కాడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండబడిన రాయి తీయబడుట చూచెను. గనక ఆమె పరిగెత్తుకొనిపోయి సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని దగ్గరికి వచ్చి, ప్రభు సమాధిలో నుంచి ఎత్తుకొని పోయిరని, ఆయన అక్కడ లేడని, ఆయన అక్కడ ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మగ్దలేని మరియ ఒక చీకటిగా ఉండగా మరి ఆ యేసు ప్రభు ఒక సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధి మీద పొర్లబడిన రాయి తీయబడి ఉన్నది. ఆ సమాధి తెరవబడడం చూసి పరిగెత్తుకొని వచ్చి మరి పేతురుకు, యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యోహానుకు ఈ సంగతి తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఎక్కడ ఉంచారో మరి తెలుసుకోమని వారికి చెప్పి ఉన్నది. మరి ఆ సమాధి అనేది ఆల్రెడీ ప్రభు యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. సమాధి మీద ఉన్న రాయి పొర్లబడింది. మరి మగ్దలేని మరియ పరిగెత్తుకొని వచ్చి మరి పేతురుకు, యోహానుకు తెలియజేసింది. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరు కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే పరిగెత్తుకొని ముందుగా సమాధి వద్దకు వచ్చారు. మరి పేతురు, యోహాను ఇద్దరు కూడా మరి ఆ ఒక సమయంలో మగ్దలేని మరియ తెలియజేసింది. మరి సమాధి మీద ఉన్న రాయి తెరవబడిందని ఎప్పుడైతే వారు విన్నారో వారు పరిగెత్తుకొని మరి ఆ సమాధి దగ్గరకు వచ్చారు. పేతురు కంటే ముందుగా యోహాను వచ్చి మరి ఆ సమాధి బయట ఉన్నాడు, కానీ లోపల ప్రవేశించలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తున్నట్టయితే 3వ వచనం, గనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురు వద్దకు, మరి యేసు ప్రేమించిన మరొక శిష్యునకు వచ్చి, ప్రభు సమాధిలో నుంచి వెతుకొని పోయిరని,
ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరు కూడా కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యులలో మరి పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని సమాధి వద్దకు వచ్చాను. వంగి నారబట్టలు పడి ఉండేటప్పుడు చూచును కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. మరి యోహాను ముందుగా అక్కడికి వచ్చాడు కానీ బయటికి లేదు, చూశాడు. నారబట్టలు చుట్టబడి ఉన్నాయి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల తల దగ్గర కాళ్ళ దగ్గర చూసినట్టయితే ఆ ఒక బట్టలు అనేది చుట్టుబడటం చూశాడు. కానీ ఆ సమయంలో యోహాను ఇంకా లోపలికి పోలేదు. 6వ వచనం చూసినట్లయితే అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్ట పడి ఉండటయు ఆయన తల రుమాలకు నారబట్టలు ఉండగా వేరొక చోటుల పడేసిండుట చూచిన. మరి నారబట్టలు మరి తల రుమాలను కట్టుకున్న బట్టలు కూడా అవి వేరే దగ్గర పడేయట చూశారు. కానీ వారు లోపలికి వెళ్ళారు. ఖాళీ సమాధి కనిపించింది. దేవుడు అనేక పరిమాణాలు చెప్పాడు. మరి నేను చనిపోయిన తర్వాత 3వ రోజు లేస్తా అని చెప్పి ఉన్నా కానీ శిష్యులు అది గ్రహించలేకపోయినారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యోహాను కూడా ఉన్నాడు, పేతురు కూడా ఉన్నాడు, ప్రధాన శిష్యుడు పేతురుగా ఉన్నారు. కానీ వారు లోపలికి వచ్చారు, చూశారు, కానీ వారు విశ్వసించలేకపోయినారు. మనం చూసినట్టయితే 8వ వచనము అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుంచి లేచుట అగాధమని లేఖనంలో వారింకా గ్రహింపకపోయి వారింకా కూడా లేఖనాలు గ్రహింపలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు మొదట చూశాడు. నారబట్టలు చుట్టి అక్కడ సమాధి వద్దకు వచ్చి ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆ తర్వాత ఆయన మృతుల నుంచి లేచుట అగాధమని లేఖనంలో వారింకా గ్రహింపబోరి అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరే. చూశారు, లోపలికి వచ్చారు. మరి పేతురు యోహాను ఇద్దరు కూడా లోపలికి వచ్చారు, చూశారు. ఆ తల రుమాలు నారబట్ట కట్టి ఒక దగ్గర పడివి ఉండట చూశారు. కానీ వారిలో ఇంకా వారు గ్రహింపు అనేది వారిలో రాలేదు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలు తిరిగి శిష్యుల దగ్గరకు వారు వెళ్ళిపోయినారు. మరి యేసు ప్రభు లేచి ఉన్నాడనే సత్యాన్ని వారు ఇంకా గ్రహింపలేకపోయినారు. వారు ఆ సమయంలో తిరిగి వారుండే స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూసినట్టయితే 11వ వచనము అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి బయట నిలబడి మగ్దలేని మరియా ఏడుస్తా ఉన్నది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మొదట వర్తమానము తెలియజేసింది, పరిగెత్తుకొని పోయింది యేసు ప్రభు శిష్యులు. మరి ప్రధాన శిష్యుడైన పేతురు అలాగే యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యోహానుకు తెలియజేసింది. వాళ్ళు వచ్చారు, పరిగెత్తుకొని వచ్చారు. మరి యోహాను మొదటిగా పరిగెత్తుకొని వచ్చాడు, ఆ తర్వాత పేతురు వచ్చాడు. ఇద్దరు కలిసి లోపల పోయినారు, కానీ వారు ఇంకా గ్రహింపలేకపోయినారు. అక్కడ మగ్దలేని మరి ఏడుస్తున్న సమయంలో ప్రియ దేవుని సగ్గబా దేవుని అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచుండగా సమాధిలో వంగి చూడగా మరి ఏడ్చుచు సమాధిలో వంగి చూస్తుండగా ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు జన్మించినప్పుడు దేవాది దూతలు వచ్చాయి. మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని పాటలు పాడారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయినప్పుడు కూడా దేవదూతలు వచ్చి ఉన్నాయి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు మనం చూసినట్టయితే ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రంలో ధరించుకొని ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉండబడిన ఆ స్థలంలో మరి తెలుపు తలవైపు ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండబడను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని దూతలు అక్కడికి వచ్చాయి. మరి దేవుని దూతలు వచ్చారు. వారి తెల్లని వస్త్రములు ధరించుకొని మరి తల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు కూర్చుంటుట మరి మరియమ్మ ఆ సమయంలో చూసింది. మగ్దలేని మరియ మరి ఆ సమయంలో చూసి ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, తెల్లని వస్త్రంలో ధరించుకొని ఇద్దరు దేవదూతలు యేసు దేహంలో ఉంచబడిన స్థలంలో మరి తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. దేవదూతలు ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక సమాధిని జ్ఞాపకం చేసుకుంటే మరి చూస్తాము. మరి చూసినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో మార్కు భక్తుడు తెలియజేసిన మాట ఏంటంటే, అది చాలా పెద్ద రాయి, అది ఎవరు కూడా తొలగించలేరు, అంత పెద్ద రాయి. మరి ఆ సమయంలో ఆ రాయి అనేది తొలగించబడింది. మనం చూస్తాం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి ఆ సమాధి మీదున్న రాయిని తొలగిస్తారు. అప్పుడు మహాభూకంపం కలిగింది. అక్కడ కావలిగా ఉన్న వారందరూ కూడా చచ్చిన వారుగా ఉన్నారు. దేవదూతలు వచ్చి ఎందుకు దేవుడు సమాధిలోకి బయటికి రావచ్చు, కానీ ఎందుకు మరి ఆ రాయితో పొరలబడ్డదంటే దేవుని యొక్క శిష్యులు
అందరూ చూడడానికి, అది ఖాళీ సమాధిగా ఉన్నదనే సత్యాన్ని చూడడానికి. నేటికి కూడా ప్రపంచంలో ఏ సమాధి కూడా మరి తెరవబడలేదు, కానీ యేసు ప్రభు ఒక సమాధి తెరవబడినది. ఆయన పునరుద్ధారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సమాధి తెరవబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి తలవైపు ఒకరు కాలవైపు ఒకరు దేవదూతలు అక్కడ వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే మరి మగ్దలేని మరి అది చూసింది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆయమని అడగగా, వారు అడుగుతూ ఉన్నారు, దేవదూతలు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుతూ, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మగ్దలేని మరియా అంటుంది, యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయినారు. ఆమె అంటూ ఉన్నది, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడ తీసుకుపోయినారో నాకు తెలియదు అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమాధిలో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు మనం చూస్తాము. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడింది. ఇక్కడ చూసినట్టయితే మగ్దలేని మరియా మరి వారిని అడుగుతూ ఉన్నది, ఎవరో మరి యేసు ప్రభుని ఎత్తుకొని పోయినారని అక్కడ వారికి తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వెనుకకి తిరగగానే యేసు నిల్చుండ చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా స్త్రీలలో మగ్దలేని మరియకు దేవాది దేవుడు తాను కనపరుచుకున్న విధానము, మరి వెనుకకు తిరిగి చూసినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పునరుద్ధారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మరి యేసు క్రీస్తుని ఆమె చూసేది కానీ యేసయ్యను గుర్తుపట్టలేకపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరగగానే యేసు నిలిచి ఉండట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆయమని అడగగా, ఆయనను తోటమాలిని అనుకొని, అయ్యా నీవు ఆయనను ఇలా మోసుకొని పోయిన ఎడల నేను ఆయనను ఎక్కడ ఉంచావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుని మగ్దలేని మరియ ఏమనుకుంటుందంటే తోటమాలి అనుకుంటుంది. అయ్యా ఒకవేళ నువ్వు తీసుకొని వెళ్తే ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను ఎత్తుకొని వెళుతాను అని మగ్దలేని మరియ తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన మన ప్రభు యేసు క్రీస్తు మొదటగా కనిపించింది ఎవరికంటే మగ్దలేని మరియకే. మరి ఆమె యేసు ప్రభుని చూసింది కానీ యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు అడుగుతాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుతున్నప్పుడు, నా యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయారు, ఒకవేళ నువ్వు ఎత్తుకొని పోతే ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఎత్తుకొని వెళ్తానని ఆ మాట మగ్దలేని మరియ తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, 16 వచనము, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకు యేసయ్య తాను కనపరుచుకున్న విధానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు అమ్మ ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. వెంటనే మరియమ్మ గ్రహించింది, మగ్దలేని మరియమ్మ, యేసయ్యనే నాతో మాట్లాడిండనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడో మగ్దలేని మరియ వెంటనే యేసయ్యను గుర్తుపెట్టింది, బోధకుడా అని మాట్లాడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆయన వైపు తిరగగానే ఆయన హెబ్రీ భాషలో రబీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దని, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నీ తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. యేసు ప్రభు చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నా సహోదరులకు యేసు ప్రభు ఒక శిష్యులకి వర్తమానం పంపం. మరి యేసు ప్రభుకు తెలియచేయి, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసింది కాబట్టి నువ్వు వెళ్ళి వారికి తెలియచేయమని చెప్పింది. ప్రియ చెప్పిండు దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మరియా మరి నువ్వు వెళ్ళి నా శిష్యులకు
తెలియచేయి, నా సహోదరులకు తెలియచేయి నేను ఇక్కడ ఉన్నాననేసి. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలారా 18 వచనం చూసినట్టయితే, మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభుని చూసి తిని ఆయన నాతో మాట్లాడానని చెప్పి శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా. ఒక సజీవమైన సాక్ష్యము, నేను యేసు ప్రభుని చూశాను అని ఒక సజీవమైన సాక్ష్యం చెప్తా ఉన్నది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజ మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభుని చూచి తిని ఆయన నాతో కూడా మాట్లాడానని చెప్పి తన శిష్యులకు తెలియజేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత మగ్దలేని మరియా. మరి ఆ సమయంలో యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూడడము, యేసు ప్రభు ఆయనతో మాట్లాడడము ఎంతో ధన్యత. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ పునరుద్ధార దినములో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపించుకోవాలి. ఒక విత్తనం అనేది భూమిలో పడినప్పుడు ఆ విత్తనము చచ్చబడితే కానీ ఆ లోపలున్న విత్తనము బయటికి రాదు. ఎప్పుడైతే ఆ భూమిలో పడినప్పుడు ఆ నీళ్ళ తడి దానికి తాకినప్పుడు పైనున్నదంతా కూడా వెళ్ళిపోయి లోపల నుంచి నూతన స్వభావం వస్తుంది. అలాగే పునరుద్ధాన దినంలో మనం బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడే రక్షణ అనుభవం పొందుకోవాలి. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల చనిపోయిన తర్వాత మనకు రక్షణ పొందుకోలేము. చనిపోయిన ఎవరు కూడా తిరిగి ఆ రక్షణ అనుభవంలోకి రాలేరు. మనం బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నిత్యం చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, నీ కొరకు నా కొరకు. ఈ పునరుద్ధానము నీకు దేవుడు అనుగ్రహించి ఉండగా నువ్వు రక్షణ పొందుకోవాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, అటు రక్షణ అనుభవం పొందుకున్నప్పుడే మనం చనిపోయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడగలుగుతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు జననం మనం చూడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం మనం చూడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం మనం చూడలేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు చూచి నమ్మున కంటే చూడని వారు ధన్యులు అనేసి. మనం యేసు ప్రభు రాకడ సమయంలో ఉన్నాము. ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం ఆ సమయంలో ఉంటామో లేదో తెలియదు, కానీ ఆ రెండో రాకడలో మరి మనము సజీవ లెక్కలు ఉన్నప్పుడే, మనం రక్షణ పొందుకున్నప్పుడు యేసు ప్రభుని నిజమైన రక్షకుడుగా నువ్వు ఎన్నుకొని నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేయాలి. అప్పుడు యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా ఎన్నుకున్నప్పుడు ఒకవేళ చనిపోయినా కానీ నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ పునరుద్ధాన దినములో ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడిందే. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఇదే కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ పునరుద్ధార దినంలో ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. రక్షణ పొందుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు తండ్రి అనే దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పునరుద్ధాన దినము, ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన దినము, ప్రతి మానవుని యొక్క పాపంలో కొట్టివేయబడి ఆ కల్వరి సిలువలో శుభశుక్రవారంన నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో వేలాడి చనిపోయి ఈ యొక్క సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధి మీద బొర్లబడిన రాయితే తెరవబడ్డది. అది సజీవ సాక్ష్యం. అదే యేసు ప్రభు సమాధిలో లేడు, యేసు ప్రభు లేచి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు లేచి ఉన్నాడు, సజీవమైన దేవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు మనకు పునరుద్ధాన దినం అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ పునరుద్ధాన దినంలో మరి గడిచిన సంవత్సరంలో నీకు రక్షణ అనుభవం లేదేమో. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల కేవలం గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో వెళ్ళిపోతున్నాయేమో. ఈ యొక్క ఈస్టర్ అలా పోవడానికి వీలు లేదు. నీకు రక్షణ అనుభవం కావాలని, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. మరొకసారి ఈ రక్షణ దినంలో నిన్ను పరిశోధించుకొని దేవుని చిత్తానుసారంగా నిన్ను రక్షణ అనుభవంలో రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు అనుగ్రహించాడు. మనమందరం రక్షణ పొందుకొని మన పాప క్షమాపణలకు దేవుని సన్నిధిలో మనం పాప క్షమాపణలు ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ రక్షణలో మనల్ని నడిపిస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఈస్టర్. ఫెయిత్ మినిస్ట్రీ సంఘము ద్వారా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క
దినమున దేవాది దేవుడు పునరుద్ధానం దినాన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవారి యొక్క దినములు స్తోత్రములు నాయన, ఈస్టర్ దినంలో మా అందరినీ కూడా ప్రవేశింపచేసి నాయన ప్రభా ఈస్టర్లో ప్రవేశింపచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. మరొకసారి నాయన మా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ప్రభా ఈస్టర్లో మనల్ని ప్రవేశింపచేసి నాయన ప్రభా నీ కృపలో మనల్ని వర్ధిల చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పునరుద్ధాన దినంన ఈస్టర్ దినంన మన కొరకు లేచి ఉన్నాడు. ఎందరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎందరైతే దేవుని కృపలో వస్తారో వారందరినీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.